వెల్కమ్ టు అవర్ ఛానల్ V2 విజ్ఞానం విహారం. చిదంబరం అనేది పరమశివుని 5 పవిత్రమైన ఆలయాలలో ఒకటి. ఈ 5 ఆలయాలు పంచభూతాలకి ప్రతీకలు. వీటిలో 4 ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒక ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉంది. భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్నిలనే పంచభూతాలని అంటారు. వీటిలో భూమికి ప్రతీకగా ఏకాంబరేశ్వర ఆలయం కంచిలో, ఆకాశానికి ప్రతీకగా తిల్లై నటరాజ ఆలయం చిదంబరంలో, నీటికి ప్రతీకగా జంబుకేశ్వర ఆలయం శ్రీరంగంలో, వాయువుకి ప్రతీకగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం శ్రీకాళహస్తిలో, అగ్నికి ప్రతీకగా అరుణాచలేశ్వర ఆలయం తిరువన్నామలైలో నెలకొని ఉన్నాయి. ఇందులో 3 ఆలయాలు అయిన శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం, కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం, చిదంబరంలోని నటరాజ ఆలయం అనేవి కేదార్నాథ్ ఆలయంతో పాటు ఒకే సరళ రేఖపై ఉండడం విశేషం. చిదంబరం ఆలయంలో ఇలాంటి అనేక ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉన్నాయి. వాటి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చిదంబర ఆలయ పూర్తి విశేషాలతో పాటు చిదంబరంలో దర్శించవలసిన ఇతర ఆలయాల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ పట్టణాల నుండి చిదంబరంకు డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నప్పటికీ ఇవి అన్ని రోజులలో అందుబాటులో ఉండవు. వరంగల్ నుండి చిదంబరంకు సోమ, శుక్రవారాలలో, విజయవాడ నుండి చిదంబరంకు సోమ, మంగళ, శనివారాలలో, వైజాగ్ నుండి చిదంబరంకు శుక్రవారం రోజు, తిరుపతి నుండి చిదంబరంకు బుధవారం తప్ప మిగతా అన్ని రోజులలో ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుండి చిదంబరంకు డైరెక్ట్ ట్రైన్స్ లేవు. ఇక చిదంబరం వెళ్ళడానికి మరో ఆప్షన్, ముందుగా చెన్నైకి వెళ్ళి అక్కడి నుండి చిదంబరంకి చేరుకోవచ్చు. చెన్నై నుండి చిదంబరంకి ట్రైన్స్ మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి. చెన్నై మరియు చిదంబరంల మధ్య దూరం 220 కిలోమీటర్లు. దాదాపు 4 నుండి 5 గంటలలో చేరుకోవచ్చు. చిదంబరంకి దగ్గరి ఎయిర్పోర్ట్ పుదుచ్చేరి ఎయిర్పోర్ట్. చిదంబరంకి ఇది దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిదంబర క్షేత్రాన్ని దర్శిస్తే మానవుని పాపాలు తొలగించబడి అతడు మోక్షానికి వెళ్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది చిదంబర ఆలయం యొక్క తూర్పు గోపురం. అన్ని గోపురాలలో ఇదే ప్రధాన గోపురంగా చెప్పబడుతుంది. చిదంబరంలోని ఆలయాన్ని తిల్లై నటరాజస్వామి ఆలయం అని పిలుస్తారు. తిల్లై అనేది ఒక చెట్టు పేరు. పూర్వకాలంలో చిదంబరం ప్రాంతంలో తిల్లై వృక్షాల వనం ఉండేది. తిల్లై వనం అనగా మడ అడవులు. దీనినే మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. ఈ వనాలలో పూర్వకాలంలో కొంతమంది మునులు నివసించేవారు. వీరు మంత్రశాస్త్రం యొక్క గొప్పతనాన్ని నమ్మేవారు. మంత్రశాస్త్రంతో భగవంతుడిని కూడా నియంత్రించవచ్చని భావించేవారు. మునుల అహంకారాన్ని అణచాలనే ఉద్దేశంతో శివుడు ఒక యాచకుని రూపంలో, మహావిష్ణువు మోహిని రూపంలో ఈ వనాలకు రావడం జరిగింది. యాచకుని రూపంలో ఉన్న శివుడి అందాన్ని చూసిన మునుల భార్యలు అతని పట్ల ఆకర్షితులవుతారు. అలాగే మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువును చూసి మునులు ఆకర్షితులవుతారు. కొద్దిసేపటికి ఆ మోహం నుండి తేరుకున్న మునులు శివుడిని చూసి ఆకర్షితులైన తమ స్త్రీలను చూసి ఆగ్రహిస్తారు. శివుడిపైకి మంత్రించిన సర్పాలను వదులుతారు. శివుడు ఆ సర్పాలను ఎత్తి వాటిని మెడకు, నడుముకు ఆభరణాలుగా ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన మునులు ఒక భయంకరమైన పులిని శివునిపైకి పంపగా శివుడు దానిని కూడా చీల్చి ఆ పులి చర్మాన్ని తన నడుముకు వస్త్రంగా ధరిస్తాడు. దీనితో విసుగు చెందిన మునులు తమ మంత్రశక్తితో ముయాలకన్ అనే అజ్ఞానానికి, గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుని సృష్టించి పరమశివుడిపైకి పంపిస్తారు. పరమశివుడు ఆ రాక్షసుడి వెన్ను మీద కాలు మోపి ఆనంద తాండవం చేస్తూ తన నిజరూపాన్ని చూపిస్తాడు. దానితో భగవంతుడు మంత్రాలకు, క్రతువులకు అతీతుడని గ్రహించి మునులు తమ తప్పులను తెలుసుకుంటారు. మునుల కోరిక మేరకు చిదంబరంలోని తిల్లై వనాలలో శివుడు నటరాజస్వామిగా కొలువైనాడు.
చిదంబరం అనేది శివుడు ప్రత్యక్షంగా ఆనంద తాండవం చేసిన ప్రదేశం. ఆ తాండవాన్ని చూసి శ్రీ మహావిష్ణువు పులకించిపోయిన ప్రదేశం. అందుకే ఈ చిదంబర క్షేత్రాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. చిదంబరం శివుడు ప్రత్యక్షంగా నర్తించిన 5 ప్రదేశాలలో ఒకటి. చిదంబర ఆలయం 40 ఎకరాలలో విస్తరింపబడి ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయంగా పేరుగాంచినది. ఈ ఆలయాన్ని ఏ రాజు నిర్మించారో తెలియనప్పటికీ చోళుల కాలంలో క్రీస్తు శకం 10వ శతాబ్దంలో నిర్మించడం జరిగినదని తెలుస్తుంది. చిదంబర ఆలయం యొక్క నిర్మాణం ఇతర ఆలయాలకు భిన్నంగా ఎన్నో ప్రత్యేకతలతో కూడుకొని ఉన్నది. ఆ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిదంబరం ఆలయంలో పరమశివుడు 3 రూపాలలో దర్శనమిస్తాడు. ఇలా 3 రూపాలలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఇదే. అలాగే పరమశివుడు ప్రత్యక్షంగా నర్తించిన 5 ప్రదేశాలలో చిదంబరం కూడా ఒకటి. చిదంబరంలోని నటరాజస్వామి విగ్రహం యొక్క ఎడమకాలి బొటనవేలు భూ అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పరిశోధకులు తేల్చినారు. ఆ విధంగా సోలార్ సిస్టమ్ని నడిపిస్తున్న అయస్కాంత క్షేత్రాన్ని నటరాజస్వామి నడిపిస్తున్నాడన్నమాట. నటరాజస్వామి నృత్యాన్ని విశ్వనృత్యమని, కాస్మిక్ డ్యాన్స్ అని పండితులు పిలుస్తారు. అలాగే ప్రపంచంలో అనేక శాస్త్రీయ పరిశోధనలు చేసే సంస్థ అయిన యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, దీనినే సెర్న్ అని కూడా పిలుస్తారు. ఈ సంస్థ తన కార్యాలయ ఆవరణలో శక్తికి ప్రతిరూపం అయిన నటరాజ విగ్రహాన్ని నెలకొల్పడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ఈ ఆలయంలో వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు నిలవకుండా ఉండడానికి ఒక కాలువను తవ్వడం జరిగింది. ఈ కాలువ ఆలయ దక్షిణం వైపున ఉన్న ఎనకల్ మండపం వద్ద ప్రారంభమై తిల్లై కాళీ అమ్మన్ ఆలయం వరకు దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఈ కాలువలోని నీరు పల్లపు ప్రాంతం నుండి ఎత్తులో ఉన్న ప్రాంతానికి ప్రవహిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ కాలువను నిర్మించి దాదాపు 900 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. చిదంబర ఆలయ నిర్మాణం మానవ శరీర నిర్మాణానికి దగ్గరి సంబంధం ఉండడం ఇక్కడి మరో ప్రత్యేకత. చిదంబరం ఆలయానికి మొత్తం 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవ శరీరంలోని 9 రంధ్రాలను సూచిస్తాయి. చిదంబర ఆలయంలోని 5 ప్రాకారాలు మానవ శరీరంలోని పంచకోశాలను సూచిస్తాయి. మానవ శరీరంలో గుండె ఎడమవైపు ఉన్నట్లుగానే చిదంబరంలోని గర్భగుడి కూడా కొంచెం ఎడమవైపుగా ఉంటుంది. చిదంబర ఆలయంలోని గర్భగుడినే పొన్నాంబలం అంటారు. ఈ పొన్నాంబలం చేరుకోవడానికి 5 మెట్లను ఎక్కవలసి ఉంటుంది. ఈ 5 మెట్లు పంచాక్షర మంత్రం అయిన న, మ, షి, వ, య అనే 5 అక్షరాలకు ప్రతీక. ఈ ఆలయంలో నటరాజస్వామి గర్భగుడినే చిత్సభ అని అంటారు. ఈ చిత్సభ బంగారపు పైకప్పు కలిగి ఉంటుంది. ఈ పైకప్పు మొత్తం 21,600 బంగారు పలకలను కలిగి ఉండి మానవుడు ఒక రోజులో తీసే శ్వాసల సంఖ్యను సూచిస్తుంది. ఈ బంగారు పలకలను బిగించడానికి 72,000 మేకులు ఉపయోగించారు. ఇది మన శరీరంలోని నాడుల సంఖ్యను సూచిస్తుంది. ఈ బంగారపు పైకప్పు మీద 9 కలశాలు ఉంటాయి. ఇవి 9 శక్తి స్వరూపాలను సూచిస్తుంది. గర్భగుడి 28 స్తంభాలతో కట్టి ఉండి ఇవి 28 ఆగమాలు లేదా పరమశివుని పూజా పద్ధతులను సూచిస్తుంది. గర్భగుడి పైకప్పు 64 దూలాలతో కట్టగా ఇవి 64 కలలను సూచిస్తాయి. చిత్సభ యొక్క పైకప్పుకి ఊతమిచ్చే 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. ఆలయంలోని అర్థమండపానికి ఉన్న 6 స్తంభాలు 6 శాస్త్రాలను సూచిస్తాయి. అర్థమండపానికి ప్రక్కన ఉన్న మండపానికి ఉన్న 18 స్తంభాలు 18 పురాణాలకి ప్రతీక. ఇలా ఆలయ నిర్మాణం మానవ జీవితానికి చాలా దగ్గరి పోలికలు కలిగి ఉండడం నిజంగా ఒక విశేషం. చిదంబర ఆలయ నిర్వహణ ప్రభుత్వం ఆధీనంలో కాక ఆలయంలో పూజలు నిర్వహించే దీక్షితార్ వంశీయుల ఆధీనంలో ఉంది. ఈ ఆలయాన్ని
తన ఆధీనంలోకి తీసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ దీక్షితార్లు దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. అలాగే ఈ ఆలయంలో కొలువుదీరిన శ్రీ నటరాజస్వామి యొక్క ఆనంద తాండవ భంగిమ అనేక విషయాలను తెలియజేస్తుంది. స్వామి పాదం క్రింద ఉన్న రాక్షసుడు అజ్ఞానానికి గుర్తు. స్వామి చేతిలోని నిప్పు దుష్టశక్తులను నాశనం చేయునది. మరో చేతిలోని ఢమరుకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది. స్వామి యొక్క ఎత్తిన చేయి అతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది. స్వామి వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది. చిదంబరం ఆలయ ప్రాంగణంలోనే నటరాజస్వామి గర్భగుడికి ముందు భాగంలో ఎడమ పక్కన శ్రీ గోవిందరాజ పెరుమాళ స్వామి సతీ సమేతంగా కొలువై ఉన్నాడు. ఇలా శివుడు మరియు విష్ణువు ఒకే ఆలయంలో నెలకొని ఉన్న అతి కొద్ది ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఈ గోవిందరాజ పెరుమాళ్ ఆలయం 108 దివ్య దేశములలో ఒకటిగా పేరుగాంచినది. ఈ ఆలయంలో గోవిందరాజస్వామి పెరుమాళ్ కొలువై ఉండడానికి వెనుక ఒక గాథ ప్రచారంలో ఉంది. ఒకానొక సమయంలో పరమశివుడు ఆయన సతీమణి పార్వతికి మధ్య నృత్యంలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. దానికి ఇరువురు నృత్య పోటీకి సిద్ధమై పోటీకి న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువును ఉండమని కోరారు. మహావిష్ణువు దీనికి అంగీకరించారు. పరమశివుడు పార్వతీదేవిల మధ్య నృత్య పోటీ ప్రారంభమై ఇద్దరు సమవుజ్జీలుగా ఒకరికొకరు తీసిపోకుండా నాట్యం చేస్తుండగా శివుడు తన కుడికాలి బొటన వేలితో కుంకుమను తీసి పార్వతీదేవి నుదుటిపై తిలకాన్ని దిద్దాడు. దీనినే నాట్య పరిభాషలో ఊర్ధ్వ తాండవ భంగిమ అంటారు. స్త్రీలు ఈ భంగిమను ప్రదర్శింపలేరు కాబట్టి పార్వతీదేవి తన ఓటమిని అంగీకరించింది. అందువలన ఈ ప్రాంతంలో పరమశివుడు ఆ నాట్య భంగిమలో కొలువై ఉన్నాడు. గోవిందరాజస్వామి ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడమే కాక పోటీకి సాక్షి కూడా. అందుకే గోవిందరాజ పెరుమాళ్ ఆలయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర భంగిమలో శేషసాయి తల్పం మీద శయనించి శివుడు కొలువై ఉన్న గర్భగుడిని చూస్తున్నట్లుగా ఉంటాడు. చిదంబరం అనగానే భక్తులకు గుర్తుకు వచ్చేది చిదంబర రహస్యం. అసలు చిదంబర రహస్యం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ప్రధాన ఆలయంలోకి వెళ్ళడానికి ఉన్న ప్రవేశ ద్వారం. ఈ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళగానే మనకు గర్భగుడి కనిపిస్తుంటుంది. శివుడు తన ఆలయాలలో ఎక్కువగా లింగ రూపంలో దర్శనమిస్తాడు. అరుదుగా కొన్ని ఆలయాలలో విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఈ చిదంబరం ఆలయంలో మహాశివుడు 3 రూపాలలో దర్శనమిస్తుండడం విశేషం. అందులో మొదటి రూపం ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి రూపం. ఈ స్వామికి ఎడమ ప్రక్కనే శివగామి అమ్మవారు కూడా దర్శనమిస్తుంటారు. ఇక రెండవ రూపం నటరాజస్వామి విగ్రహం పక్కనే స్ఫటికలింగం రూపంలో దర్శనమిస్తుంటాడు. ఇక మూడవ రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలో ఒక ప్రక్కన ఒక గోడ ఉండి దానిపై చక్రం ఆకారం ఉంటుంది. ఈ చక్రానికి ముందు బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ ఉంటాయి. ఈ చక్రము మరియు బిల్వపత్రాలు కనిపించకుండా వీటికి ముందు ఒక తెరను అడ్డుగా ఉంచుతారు. ఈ తెరను భక్తుల కోసం అప్పుడప్పుడు తొలగిస్తూ ఉంటారు. దీని వెనుక అంతరార్థాన్ని తెలుసుకుందాం. చిదంబరంలోని ఆలయం ఆకాశలింగానికి ప్రతీక. ఆకాశం అనేది అంతటా వ్యాపించి ఉంటుంది. అంతటా వ్యాపించి ఉన్న శివుణ్ణి ఎక్కడని చూపిస్తారు. అందుకే అక్కడ ఒక గోడ ఉండి దానినే పూజిస్తుంటారు. అంటే శివుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని మనం తెలుసుకొని పూజలు చేయడమే అసలైన చిదంబర రహస్యం. ప్రధాన ఆలయంలోని నటరాజస్వామి గోవిందరాజ పెరుమాళ్ దర్శనం పూర్తి అయిన తర్వాత చాలామంది భక్తులు ఆలయం నుండి వెనుతిరుగుతారు. చిదంబరం ఆలయంలో నటరాజస్వామి గోవిందరాజ పెరుమాళ్ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ప్రధాన ఆలయం నుండి బయటకు రాగానే ఆలయ ప్రాంగణంలోనే ఆలయ కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరునే శివగంగా అని పిలుస్తారు. ఈ కోనేరుకి
మరో ప్రక్క అనగా చిదంబరం ఆలయం యొక్క ఉత్తర గోపురం వద్ద శివగామి అమ్మవారికి ఒక ప్రత్యేక ఆలయం నిర్మించబడి ఉంది. ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా చెప్తారు. చాలామంది భక్తులు శివగామి అమ్మన్ ఆలయం గూర్చి తెలియక ఆలయం నుండి వెనుతిరుగుతారు. కావున ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారిని కూడా తప్పక దర్శించండి. ఆమి అనగా ఎడమవైపు అని అర్థం. అమ్మవారు శివునికి ఎడమవైపులో ఉంటారు కావున అమ్మవారిని శివగామి అని ఇక్కడ పిలుస్తారు. శివగామి అమ్మవారు చిదంబరం ఆలయంలో 2 చోట్ల కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం పక్కన ఉన్న అమ్మవారిని శివగామి 1గా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు క్రియాశక్తికి ప్రతిరూపం. అంటే మనం చేసే వివిధ రకాల పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి కావడానికి మనకు కావలసిన క్రియాశక్తిని అందిస్తుంటుంది. ఇక ఇంతకుముందు చెప్పినట్లు కోనేరు దగ్గర కొలువైన అమ్మవారిని శివగామి 2గా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారు జ్ఞానశక్తికి ప్రతీక. ఇక్కడ అమ్మవారు మనకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక చిదంబరంలో తప్పక దర్శించవలసిన మరో ఆలయం తిల్లై కాళీ అమ్మన్ ఆలయం. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. శివగామి అమ్మవారి దర్శనం తర్వాత అమ్మవారు కొలువై ఉన్న ఆలయానికి దగ్గరలో ఉత్తర గోపురం నుండి బయటకు వస్తే ఎదురుగా కాళీ అమ్మన్ టెంపుల్ ఆర్చ్ ఉంటుంది. ఇక్కడి నుండి దాదాపు 1/2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాళీ అమ్మన్ ఆలయం. మనం కాళీ అమ్మన్ ఆలయానికి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళవచ్చు, లేదా ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి. ముందుగా తిల్లై కాళీ అమ్మన్ ఆలయం స్థల పురాణం తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్లుగా శివుడు పార్వతిల మధ్య జరిగిన నాట్య పోటీలో శివుడు ఊర్ధ్వతాండవం ప్రదర్శించి అమ్మవారిని నృత్యంలో ఊడిస్తాడు. దీనితో కోపోద్రిక్తురాలైన అమ్మవారు ఉగ్ర కాళీ రూపం ధరించి చిదంబరంని వదిలి పట్టణ శివారులో ఉగ్ర కాళీ రూపంలో కొలువైంది. ఈ అమ్మవారినే తిల్లై కాళీ అమ్మన్గా పిలుస్తారు. ఆమె ఉగ్ర రూపం చూసిన బ్రహ్మదేవుడు వేదాలను పఠిస్తాడు. దానితో కాళీ అమ్మన్ శాంతింపబడి బ్రహ్మ మాదిరిగానే 4 తలలతో కూడిన శాంతరూపంతో అక్కడే మరో రూపంలో వెలుస్తుంది. ఈ అమ్మవారినే తిల్లై అమ్మను అని మరియు బ్రహ్మ చాముండీశ్వరి అని పిలుస్తారు. అనగా ఈ ఆలయంలో పార్వతీదేవి తూర్పుకి అభిముఖంగా ఉగ్ర కాళీమాతగా మరియు పశ్చిమాభిముఖంగా శాంతంతో కూడిన తిల్లై అమ్మనుగా 2 రూపాలలో దర్శనమిస్తుంది. ఇలా ఒకే ప్రాంగణంలో అమ్మవారికి 2 వేర్వేరు గర్భగుడులు ఉంటాయి. ఈ ఆలయంలోని అమ్మవారు చాలా శక్తివంతమైనదిగా భక్తులు భావిస్తారు. తమ జాతకంలోని దోషాలను తొలగించాలని అమ్మవారిని ఇక్కడ నిమ్మకాయలు, దీపాలతో భక్తులు వేడుకుంటారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే ఇక్కడ దక్షిణామూర్తి స్త్రీ రూపంలో కొలువై ఉన్నాడు. ఆ రూపాన్ని కదంబవన దక్షిణ రూపిణి అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం ఉండే ఏరియా చిదంబరం శివార్లో కాకుండా మెయిన్ సెంటర్గా మారింది. మీరు చిదంబరం వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు చెప్పిన అన్ని దేవాలయాలను మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. చిదంబర ఆలయ వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. చిదంబరంలో స్టే చేయడానికి చాలా రకాల హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈస్ట్ కార్ స్ట్రీట్లో మరియు చిదంబరం బస్టాండ్ ప్రాంతంలో మంచి హోటల్స్, ముఖ్యంగా ఫ్యామిలీస్కి అనువైన హోటల్స్ ఉంటాయి. వీటి ధరలు 1500 రూపాయల నుండి 2500 రూపాయల వరకు ఉంటాయి. మీరు బ్యాచిలర్స్గా వెళ్తే మాత్రం దేవాలయం యొక్క తూర్పు గోపురం వద్ద కొన్ని హోటల్స్ ఉంటాయి, అందులో స్టే చేయవచ్చు. ఇవి యావరేజ్గా ఉంటాయి. మేము ఈ తూర్పు గోపురం వద్దనే హోటల్ సాబనాయగంలో స్టే చేశాం. దీనికి 1 రోజు రెంట్గా 800 రూపాయలు ఛార్జ్ చేశారు.
చిదంబరంలో మనకు అన్ని రకాల ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయి. వెజ్, నాన్ వెజ్, చైనీస్, తందూరి ఇలా అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.